శివంపేట్ మండలం అల్లిపూర్ గ్రామం పెద్ద చెరువు ప్రధాన పెద్ద కాలువ కబ్జాకు గురి, పట్టించుకోని సంబంధిత అధికారులు అనే వార్త GS6 న్యూస్లో రావడంతో సంబంధిత అధికారులు, ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులు స్పందించారు. మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద చెరువు కింది కాలువను AER అనే రియల్ ఎస్టేట్ వాళ్ళు గత కొన్ని రోజుల క్రితం పెద్ద కాలువను దాదాపు మొత్తం కబ్జా చేశారు. ఇదే విషయాన్ని అల్లిపూర్ గ్రామ ప్రజలు GS6 న్యూస్కి తెలపగా వార్త ప్రసారం చేయడం జరిగింది. దీనికి స్పందించిన ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి పెద్ద కాలువ కబ్జాకు గురి కావడం నిజమే అని నిర్ధారించారు. కబ్జాదారులకు నోటీసులు పంపుతున్నామని, కాలువ కబ్జాను అడ్డుకుంటామని అధికారులు GS6 న్యూస్కి తెలపడం జరిగింది. పెద్ద చెరువు అలుగు నుంచి వెళ్ళే కాలువని ఒకరు, ఆయన పేరు నరసింహారెడ్డి, సో అది కబ్జా అని మాకు కంప్లైంట్ వచ్చింది. సో పేపర్లో కూడా అట్లా వచ్చింది. దాన్ని మేము వెళ్ళి ఎంక్వైరీ చేసాం, విజిట్ చేసాం. చూసి ఆయనకు కూడా చెప్పడం జరిగింది. సర్వేయర్ని పిలిపించి ఆయన చేసుకుంటా అని చెప్పారు. కానీ ఇప్పటివరకు అయితే ఏమీ జరగలేదు, ఆయన ఏమీ చేయలేదు. సో అందుకని మేము నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పంపిస్తాం. ఇది చేయకపోతే వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం. శివంపేట మండలంలోని అల్లిపూర్ గ్రామంలోని పెద్ద చెరువు అలుగు నుంచి వెళ్ళే కాలువని ఏంటంటే పక్క వేసి కడీలు పాతేశారని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. దాన్ని ఏంటంటే నేను మా JE గారు వెళ్ళి వెరిఫికేషన్ చేసాము. ఇన్స్పెక్షన్ చేస్తే అది వాస్తవంగా కడీలు అవి ఉన్నాయి. దానికి ఏంటంటే ఎవరైతే పాతారో ఆయనకి ఏంటంటే ఒక నోటీసులు ఇస్తున్నాము. నోటీసులు ఇచ్చి ఆ నోటీసులకి ఒకటే, కానీ నోటీసులకి ఏవైనా రెస్పాన్స్ తీసుకోకపోతే డిపార్ట్మెంట్లుగా చర్య తీసుకుంటాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.